ఎవ్వరూ సరిపోరు. అనవసరంగా నువ్వు ఏవేవో ఆలోచించి రామ్ గడితో గొడవలు పెట్టుకోకు. నువ్వు ఆ వజ్రాలు అమ్మి క్యాష్ చేసుకుని ప్రియ వాళ్ళకి దూరంగా వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోండుదునా. నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేను శివ. ఏ అంతేలేరా, అత్తింటిని ఎవరు వదులుకుంటారా కదమ్మా? అవును మామయ్య. సరే, ఎవరేమనుకుంటే మనం ఏం చేయగలం? జరిగేదాన్ని ఆపలేం కదా, జరగనే. అంటే ఇంకాసేపట్లో మన ఇంట్లో బేరసారాలు జరుగుతాయన్నమాట. అవునరా, కథ మలుపు తిరగబోతుంది. ప్రియా, ఒరే ప్రియనే కాదురా, ఆ లోకేశ్వర్ని కూడా పిలువు. అది అసలే తెక్కల్ది. ఆ ఆస్తి నాదైతే మా అమ్మని పిలుస్తున్నారేంటి, మీ పొలం కొనము అంటుంది. ఓ అవునవును. అమ్మా లోకేశ్వరి. మమ్మీ, మనం వెళ్ళి రామ్ వాళ్ళని దువ్వి ఆ పొలం కొనాలనుకుంటుంటే వాళ్ళే మనల్ని పిలుస్తున్నారేంటి? పద చూద్దాం. ప్రియ వాళ్ళని పిలిస్తే మీరొచ్చారు. మీరు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారో మాకు తెలుసు కాబట్టి. ఏం తెలుసు? మాకు తెలిసిన విషయం నీకు తెలుసులే. వీళ్ళతో ఏంట్రా? ప్రియా ప్రియా. ఏంటండి? మాకు తెలుసు. అది కదండి, అవసరం ఏంటో చెప్తే. మీ పుట్టింటి నుంచి తెచ్చిస్తావా? వెళ్ళవే, వెళ్ళి ఓ 50 లక్షలు పట్రా. 50 లక్షలా? అవును ప్రియా, చాలా అవసరం. మాకున్నది ఆ పొలం ఒక్కటే. మీరు కొంటానంటే మీరు తీసుకోండి, లేదంటే వేరే ఎవరికైనా అమ్ముతాం. అమ్మేయడం మాత్రం పక్కా. డబ్బులు అవసరం అంటే నేను ఇస్తాను గాని ఆ మాత్రం దానికి పొలం అమ్మడం దేనికి? ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్. చూసారా మామయ్య, అన్నం పెట్టే పొలం అమ్మడానికి వీళ్ళు, అత్యాశతో కొనడానికి వాళ్ళు ఎలా రెడీ అయిపోతున్నారు. మనం ఏం చేయగలం అమ్మా? సెటిల్మెంట్ అయిపోయింది కదా వదినా. సెటిల్మెంట్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఇక ముందు గొడవలు మొదలవుతాయని నాకు అనిపిస్తుంది శివ. అమ్మ మాట కాదని ఈ గొడవ ఇంతవరకు రావడానికి కారణం నేనే కదా తాతయ్య. ఏం కాదులే అమ్మా, మేమందరం ఉన్నాం కదా, నువ్వేం భయపడకు. ఆల్రెడీ చెక్ చేసుకున్నావు కదా. మనిషి మారింది కదా, మాలు మారిందేమో అన్న డౌటు. ఇదేంటి చిత్ర విచిత్రంగా చూస్తున్నాడు? ఏంటి సేటు అలా చూస్తున్నావు? వజ్రాలు చూసి కళ్ళు జిగేలుమంటున్నాయా? నావే అమ్మా, విషయం చెప్తే మీ గుండె గుబేలమంటుందని ఆలోచిస్తున్నాను. వజ్రాల రాళ్ళు ఎక్కడ పెట్టావే? నీకే ఇచ్చాను కదా నాయనమ్మా. ఇచ్చావు. వజ్రాల రాళ్ళు దాచేసి పిల్లలు ఆడుకునే రాళ్ళు నా చేతికిచ్చావు. పిల్లలు ఆడుకునే రాళ్ళేంటి? ఆ సేట్ని పిలిపించి అమ్ముదామని చూశాను. చెక్ చేసి మొహం మీద థూ అని ఊసిపోయాడు. లేదు నాయనమ్మా, నేను నీకు ఇచ్చినవి పొలంలో నాకు దొరికిన వజ్రాల రాళ్లే. అంటే నీ చేతుల్లో ఉన్న వజ్రాలు నా చేతుల్లోకి వచ్చేసరికి రాళ్లలా మారిపోయాయంటావా? నిజం చెప్పవే, అసలైనవి మీ అమ్మకిచ్చావు కదూ? మా అమ్మకి ఇచ్చేదాన్ని అయితే నీకెందుకు ఇస్తాను? అయితే మరి ఎలా మారిపోయినట్టు? ఏమో. ఇది ఇంత ఖచ్చితంగా చెప్తోందంటే ఆ తప్పు ఇది చేసుండదు. మరి ఎవరు మార్చుంటారు? మా బావగారు, శివ? వాళ్లకంత ధైర్యం లేదు. పోనీ ప్రియా, లోకి అంటే అసలు వాళ్ళకి ఈ విషయమే తెలీదు. మరి ఎవరు వజ్రాల ప్లేస్లో రాళ్లని మార్చింది? ఎవరు? ఎవరు?
వజ్రాలు వట్టి రాళ్ళు అయిపోవడం ఏంటి? ఎవరు మార్చుంటారో? ఇంట్లో ఇలాంటి కంట్రీ పనులు చేసేది నేను మా మమ్మీనే. నేనైతే చేయలేదు. నేనైతే చేయలేదు. మరి ఒకవేళ నా కూతురు గాని అది మాయ చేసే అవకాశమే లేదు. అయితే ఆ గీత చేసిందంటావా? అదేమైనా చెప్పి చేస్తుంది కాని ఇలా దొంగతనం చేసే అలవాటు దానికి లేదు. నాకు తెలిసి రామే అయ్యుంటాడు. ఆయన సొమ్ము ఆయన ఎందుకు దొంగలిస్తాడు? రామ్కి ఎప్పటికైనా సిటీకి వెళ్లిపోయి సెటిల్ అవ్వాలని కోరిక. ఈ వజ్రాలు ఆంటీ చేతిలో పెడితే ఈవిడ నగలని గొప్పలని మొత్తం ఎక్కడ తగలేస్తుందో అని భయంతో చేసుంటాడు. మరి ఇంట్లో కాకి డాడీ కూడా ఉన్నారు కదా. ఎహె, వేస్ట్ క్యారెక్టర్లు. ఏదో ఉన్నారా అంటే ఉన్నారు గాని వాళ్ళకేమైనా బయట పాడా. ఉందంటావా? అనవసరంగా వాళ్ళని అనుమానించుకో. చెప్పాలంటే అవి అలాంటి క్యారెక్టర్లే కదా. కానీ ఈ విషయంలో వాళ్ళ హస్తం ఉండే ఛాన్సే లేదు. మరి వాళ్ళు కాక మనము కాక ఇంకెవరై ఉంటారు? వదినా, ఒకవేళ రామ్గడి పనిచేసి ఉంటాడంటావా? ఆయన అవ్వచ్చు కదా వదినా. అలాంటి పని చేయాల్సిన అవసరం ఆయనకేంటి? నాగేశ్వరి గురించి నీకు తెలియదేముందమ్మా. 100 రూపాయలు చేతిలో ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెడుతుంది. అలాంటిది ఈ వజ్రాలు నాగేశ్వరి చేతికిస్తే మొత్తం తగలేస్తుందనే భయంతో రామే మార్చుండొచ్చుగా. పైగా ఆ వజ్రాలని పిన్ని దగ్గరే ఉన్నాయి. ఆవిడ రామ్గడిని తప్ప ఇంకెవరిని నమ్మదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ డిస్కషన్ వాళ్ళ మధ్య జరిగింది మామయ్య. అత్తయ్య ఆ వజ్రాలు లెక్క పెడుతూ నగలకని క్లబ్లకని చెప్తుంటే నాకేంటి అని ఆయన అడిగారు. అయితే ఇంకేంటమ్మా, నాగేశ్వరి తగలేస్తుందన్న భయంతో వాడే పని చేసి ఉంటాడు. కానీ ఈ విషయం ఆయన ఎలా అడగాలి? ఎలా అడిగేది ఏంటొదినా? డైరెక్ట్ గా నిలదీయడమే. ఏంటి తోడు దొంగలందరూ ఒకే చోటు చేరారు? అసలు దొంగను పట్టుకుందామనే. అసలు దొంగ ఏం మాట్లాడుతున్నావు పెదనాన్న? ఏం తెలియని ట్యాక్ చేయకరా. పిన్ని చేతిలో ఉన్న వజ్రాలు మార్చేసి ఒట్టిరాళ్ళు పెట్టింది నువ్వే కదా. ఇప్పుడు ఎవరు కాదన్నారు? అలాంటిది ఈ కన్న తల్లిని ఇలా ఏడిపిస్తావా? అదృష్టమని ఆశ చూపించి మళ్ళీ దరిద్రంలోకి నెట్టేస్తావా? అంటే ఏంటమ్మా నువ్వు అనేది? వజ్రాలు నేను కాజేశానంటావా? కాజేసావు అనడం కాదురా, సరదాగా నన్ను ఆట పట్టించడానికి తీసుండొచ్చు కదా. అమ్మని ఏడిపించకు నాన్న, ఇచ్చేరా ప్లీజ్. మా ఏం మాట్లాడుతున్నావు? నిజంగా వాటి గురించి నాకేం తెలీదు. నిజంగా? మా నీ మీదొట్టు. మరి ఏమైనట్టు? ఎవరు తీసినట్టు? మెల్లగా లాలించి పాలించి దువ్వి నిజాన్ని రాబట్టు. నేనా? యా అంటే నా వల్ల అవుతుందా అని. ఓరి తెంగర శంకరా, నా కడుపును పుట్టి రొమాన్స్ చేయమంటే ఎగిరి గంతేయాల్సింది పోయి డౌట్ పడతావేంట్రా? ఇదిగా నీ వయసులో నేను చింత చెప్పు. ఏంటో చెప్పేదే అది మ్యాటర్. ప్రియా దగ్గరికి వెళ్ళి రేసుగురంలో రెచ్చిపోయి ఈ విషయాన్ని బయటికి లాగే నేను లోకి దగ్గరికి వెళ్తున్నాను. నానా, ఏంట్రా? నువ్వు టార్గెట్ చేస్తుంది లోకేశ్వరిని. అదే కాస్త భయంగా ఉందరా, కానీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ రా. అంటే భార్యాభర్తలు గదిలో ఉన్నప్పుడు ఏకాంతంగా ఉండాలని నువ్వే చెప్పావు కదా. ఎప్పుడు? మొన్న గదిలోకి వచ్చినప్పుడు. అప్పుడంటే నీ నుండి నిజం తెలుసుకోవడానికి చేశాను. ఇప్పుడు మాత్రం నీ మనసు గెలుచుకోవడానికి చేస్తున్నాను. సేమ్ టు సేమా? చూస్తావుగా. ఏం అవసరం లేదు, ముందు లైట్ వేయండి. ఎందుకు? వెయ్యమంటుంటే. వేస్తా, కానీ ఆర్డినరీ లైట్ కాదు, రొమాంటిక్ లైట్ వేస్తా. రొమాంటిక్ లైటా? ఎస్. నీకు
నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఆస్తి 80% నుంచి ఇంకో 100 రెట్లు పెరగబోతుంది. అంటే ఆ వజ్రాలు ఏనే కొట్టేసుంటారా? నిజంగానా? నాకు తెలుసండి, మీరు తెలివైన వారు. ఏ విషయమైనా ఇట్టే పట్టేస్తారు. పిచ్చిదా, అంటే వజ్రాలు ఇదే కొట్టేసిందనమాట. వజ్రాలకి ఎంత రేటు వస్తే అంతకి అమ్మేసి సొమ్ము చేసేసుకుందాం. ఏంటి వజ్రాల అంటే ఆ ముసల్దాన్ దగ్గర నుంచి వజ్రాలు కొట్టేసింది ఈ ముసలి కాక. అంటే ఈ విషయం ఎవరికి చెప్పవు కదా? చెప్పను. ఎవరికి చెప్పొద్దా అంటే ఈ పిల్ల రాక్షసి దగ్గరే ఉన్నాయన్నమాట. అదిగో అయితే ఫిక్స్ కోదాం. మరి వజ్రాలు ఎక్కడ? నిజంగా నీ దగ్గర లేవా? నీ దగ్గర ఉన్నాయనుకున్నాను. ఏంటి మేడం ఈ ఇంటిని అలా చూస్తున్నారు? ఇల్లుని. ఈ ఇల్లు చాలా ఓల్డ్ గా ఉంది. పరిచయాలను పలకరించడానికో బంధాలను బలపరుచుకోవడానికో వచ్చుంటాం కదా మేడం? నో, చూసిపోవడానికైతే ఏ శారీతోనూ చుడీదార్తోనూ ఎంట్రీ ఇచ్చేదాన్ని. యూనిఫామ్ లో వచ్చానంటే డ్యూటీ మీద వచ్చినట్టు. డ్యూటీయా? అవును. లోపలికి వెళ్తే మనం ఎందుకు వచ్చామో మీకే తెలుస్తుంది. కమాన్. వీరబొప్పిలి కోటలో మాటు మణిగిన సీకటిలో అందర సడినా మనసే దోసింది. వీరబొప్పిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడినా ఎదనే దోసింది. వీరబొబ్బిలి కోటలో ఎన్నెల కాసే ఏళ్లలో పడుసు. కర్తవ్యం మనసులో ఉన్న ప్రేమని కప్పేస్తుందన్నమాట. ఓకే, ఇంతకాలం తర్వాత నువ్వు ఎంట్రీ ఇస్తే నా మనసు నీ రాకను గుర్తుపట్టింది. కానీ మనసులో ఉన్న నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు. ఓకే, అవతల వాళ్ళు కావాలనుకుంటేనే యువతల వాళ్ళు కావాలనుకుంటారు. అవతల వాళ్ళు వద్దనుకుంటే యువతల వాళ్ళు కూడా వద్దనుకుంటారు. డ్యూటీ మీద వచ్చిన నేను కుమారి అని పిలిచి హర్ట్ చేస్తే ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాణిక్, మేడం మీరిప్పుడు డ్యూటీలో ఉన్నారు. మీరిప్పుడు మాణిక్యం వెనుక పరిగెడితే కర్తవ్యం కాకెత్తుకుపోయినట్టు అవుతుంది. మీ ఎంట్రీకి పర్పస్ లేకుండా పోతుంది. కంట్రోల్ ఓహో. నా కోడలు ఆలస్యంగా బిడ్డని కని నా ఆస్తిని పక్కోళ్లకు దోచిపెట్టింది. నా బాధలు చూడలేక నా కన్నీటికి కరిగిపోయి ఆ దేవుడు పిసరంత అదృష్టాన్ని నాకిచ్చాడు. ఇప్పుడు చూస్తే ఆ అదృష్టం ఆవిరైపోయి వజ్రాల రాళ్లు కాస్త ఆర్డినరీ రాళ్లుగా మారిపోయాయి. నువ్వు ఎలాగైనా మనసు పెట్టి ఆ దొంగల్ని పట్టుకోవాలి. నా వజ్రాల్ని నాకిప్పించాలి. నువ్వేం ఫీల్ అవ్వకు సిస్టర్. నేను ఎంట్రీ ఇచ్చాను కదా, ఇంట్లో అందరినీ వరుసగా నిలబెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. దొంగెవరో కనిపెట్టి అసలైన వజ్రాల్ని నీ చేతిలో పెడతాను. కానిస్టేబుల్, మేడం. నేను ఫ్యాన్ తోడడానికి చీర తీసుకురాలేదురా. మరి ఊరేసుకోవడానికి సెట్ చేసుకున్నా. ప్రాణత్యాగం చేసుకుని అమర ప్రేమికుల జాబితాలో చేరిపోదామని ట్రై చేసుకుంటున్నా. అంటే ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నా. నానా వదలన్నా, నానా ప్లీజ్ నానా. అమ్మ వెళ్ళిపోయి నన్ను తల్లి లేని వాడిని చేసింది. ఇప్పుడు నువ్వు కూడా పోతే ఎవరు లేని ఒంటరి వాడిని అయిపోతాను నాన్న. సారీ రా, ఐ కాంట్. నానా వదలన్నా ప్లీజ్ నానా, నా మాట విన్నానా నానా. అందుకే ఈ బాధ నేను తట్టుకోలేక ఇప్పుడేం కావాలి నీకు? కుమారియా గారు ఎప్పట్లా నీతో ఉండాలి. మార్నింగ్ మార్నింగ్ అంటూ హచ్చు కుక్క పిల్లలా నీ చుట్టూ తిరగాలి.
యా. సరే నేను ఆవిడతో మాట్లాడతాను కానీ నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు అవి చేయకు. నిజంగా మా ఇద్దరిని ఒకటి చేస్తావా? ఆ, నేనే దగ్గరుండి మీ ఇద్దరిని గదిలోకి పంపిస్తాను. నిజంగానా? ఆ, ఓవర్ యాక్షన్ చేయకు. ఫ్రెండ్స్ గా మీ ఇద్దరిని కలుపుతానని చెప్తున్నాను. ఫ్యామిలీని అంతటినీ కింద అసెంబ్లమని పిలుస్తున్నారు. పద. మ్, ఈ ఏంటండి ఎంక్వైరీ అని చెప్పి అందరిని నిలబెట్టి మీ మటుకు మీరు రాళ్ళు చూస్తూ కూర్చుంటే ఎలాగా? అంటే ఎంక్వైరీ వద్దంటారా? చేయమని అంటున్నాను కానీ ఇలా లాగలు కాకుండా త్వరగా తెలిస్తే బాగుంటుంది అంటున్నాం. తేలుస్తాము. అంటే నా మీద మీకు అనుమానమా? నీతి కడుపున అవినీతి పుట్టదు. నన్ను చూస్తున్నారేంటి? నీ క్యారెక్టర్ ఏంటో ఆవిడకి బాగా తెలుసు కదా. ఈ ఇంట్లో అందరి చూపులు ఒకేలా ఉన్నాయి, కానీ మీ అమ్మ కూతుళ్ళ చూపులే 2 రకాలుగా ఉన్నాయి. నిజాన్ని మీ అంతటి మీరు ఒప్పుకుంటే 2 ఏళ్ళు, నేను బయట పెడితే 10. నా మీద డౌట్ పడితే కళ్ళు పోతాయి. అలా దొంగతనం చేసే బుద్ధి నాకేం లేదు. అయినా దొంగ మాత్రం ఇంట్లోనే ఉన్నారు, కానీ ఎవరో తెలియట్లేదు. పోలీస్ ఆఫీసర్ గా కుమారి గారు ఎంట్రీ ఇచ్చారు కదా, ఆవిడ చూసుకుంటారులేండి. ఏంటి ఆవిడ చూసుకునేది? ఆవిడకి మా పెదనంతా బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు ఏమంటారు? ఆ దొంగ ఎవరో కనిపెట్టవే ప్లీజ్ 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 ప్లీజ్. అయితే ఒక పని చేయండి. ఏంటి? ఆ వజ్రాల రాళ్ళున్న మూట తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి. గంటలో దొంగ ఎవరో మీకే తెలుస్తుంది. ఆ మూట తీసుకొచ్చి నీ చేతిలో పెడితే దొంగ ఎవరో ఎలా తెలుస్తుంది? ఆన్సర్ కావాలా? దొంగ ఎవరు? చివరికి దూలే తీరే రా పరణ. ఇంట్లో ఎవరికి వాళ్ళు నేను దొంగని కాదంటే నేను దొంగని కాదు అంటున్నారు, కానీ నా వజ్రాలు మాత్రం మాయమైపోయాయి. అదృష్ట దేవత మెయిన్ డోర్ నుంచి లోపలికొచ్చి బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టయింది. ఆ కుమారి అసలు దొంగ ఎవరో కనిపెట్టేస్తుంది అనుకుంటే ఆవిడకు కూడా అంతుపట్టక టైం కావాలంటోంది. ఈ వజ్రాల రాళ్లు దొరుకుతాయో లేక ఈ ఆర్డినరీ రాళ్లతోనే నేను గచ్చిన కాయలు ఆడుకోవాలో తెలియడం లేదు. దొంగలు ఎలా బయటపడతారా? అమ్మా, దాని సంగతి నీకు తెలిసిందే కదా. ఎంత క్లిష్టమైన సమస్యకైనా సింపుల్ టిప్స్తో బయట పెట్టే టాలెంట్ తనకుంది. ఒక రాయి వేద్దాం, దొంగ ఎవరో బయట పడితే మన వజ్రాలు మనకు వస్తాయి కదా. అంతేనంటావా? ఏ దొంగ ఎవరో తెలుసుకోవాలని లేదా? తెలుసుకోవాలరా. ఈ చేతులతో ఆ దొంగకి బడిత పూజ చెయ్యాలి. అలాంటప్పుడు ఈ రాళ్ళు గీతకివ్వాలి. తీసుకెళ్ళు, తొందరగా దొంగని బయట పెట్టమని చెప్పు. పట్టుకో. పోయమ్మా. దొంగ ఎవరు కనిపెట్టేస్తా అన్నావు కదా. అమ్మా, నిజంగా దొంగని కనిపెడతావా? చెప్పానుగా. ఓసే, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా చెప్పావని నేను కూడా అంతే కాన్ఫిడెంట్గా మా అమ్మకు చెప్పి ఈ రాళ్ళు తీసుకొచ్చాను. పులిహోర చేయవు కదా. నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండబట్టే కదా ఇదంతా చేస్తుంది. రాళ్ళని చూసి ఇది దొంగని ఎలా కనిపెడుతుందబ్బా? ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పండి, కుమారి గారితో సహా. సరే. గారికి ఏం చేత కాదని ఫిక్స్ అయ్యారా? ఆవిడ బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అని డిసైడ్ అయ్యారా? వాళ్ళేం డిసైడ్ అవ్వలేదు, మీరు ఓవర్ చేయకండి. అమ్మా గీత, నీ మీద నాకు కూడా నమ్మకం ఉంది, కానీ ఎలా? అదే చెప్తున్నాను కదా, ఆ రాళ్ళు అందరూ చూశారుగా, అవి అక్కడే ఉంటాయి. 5 నిమిషాల పాటు ఇక్కడ ఎవ్వరూ లేకుండా
ఎవరి రూములోకి వాళ్ళు వెళ్ళి బయటకు వచ్చి చూడండి. ఆఫ్టర్ 5 minutes వజ్రాలు వస్తాయి. దొంగ ఎవరో తెలిసిపోతుంది. ఎవరికి వాళ్ళు బిల్డప్ ఇచ్చేస్తున్నారు. దొంగ ఎవరో ఎలా బయటపడతాడో ఏం అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవాలి, అంతే కదమ్మా? మధ్యలో ఎవరు బయటికి రాకూడదు, ఇటువైపు తొంగి చూడకూడదు. అయ్యో ఏమే నిజంగా దొంగ బయటపడతారు కదా? 5 నిమిషాలు ఓపిక పట్టండి. దొంగ ఎవరో మీకే తెలుస్తుంది. క్యూరియాసిటీ ఆపుకోలేకపోతున్నాను. పోనీ కిటికీలో చూసానా? నానా ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారని తెలిస్తే దొంగ ఎలా బయటకు వస్తాడు? చూసారా, దీనికున్న పాటి తెలివి కూడా మీకు లేకుండా పోయింది. కాసేపు కామ్గా ఉండండి. ఈయనేమైపోతాడు? మమ్మీ, ఎవరికి తెలియకుండా మనం దొంగచాటుగా ఆ రాళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారో అబ్జర్వ్ చేస్తే? దొంగచాటుగా అబ్జర్వ్ చేయాల్సిన కర్మ మనకేంటి? ఆ దొంగెవరో ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనకి తెలుస్తుంది. ఎలా? రాళ్లు పెట్టిన చోట నా ఫోన్ కెమెరా ఆన్లో పెట్టి అక్కడ వదిలేసి వచ్చాను. ఆ దొంగ వస్తే ఖచ్చితంగా అందులో రికార్డ్ అయిపోతుంది. రాళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. ఏ దొంగ రాలేదు. కుమారియా, నువ్వేం టెన్షన్ పడకే, కాసేపట్లో దొంగ దొరుకుతాడు. గీతమ్మ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా దొంగ దొరుకుతాడు. ఆ నమ్మకం నాకుంది. కంట చూసినా కందిపోతావే తూగే తూనీగా. మరెందుకమ్మా వణుకుతున్నావు? నువ్వు నా చేయి పట్టుకుని పిసికేస్తున్నావు. సారీయా. ఆల్రెడీ ఒకసారి పిలిచి ఇలాగే చెక్ చేయించి వాడితో తిట్లు తిన్నాను. మళ్ళీ పిలిచి వాడితో తిట్లు తినమంటావా? లేదత్తయ్య, నా మాట నమ్మండి. గీతంత నమ్మకంగా చెప్తూ ఉంటే ఓసారి ఆ సేట్ని పిలిపిస్తే పోయేదేముంది? అవునమ్మా, ఒకసారి పిలిచి చెక్ చేయిద్దాం. రాళ్ళు చెక్ చేస్తాం సరే, అసలు దొంగ ఎవరని ముందైతే సేట్ని పిలిపించి ఇవి వజ్రాలు కాదో కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ సెకండ్ దొంగ ఎవరో నేను నిరూపిస్తాను. అయితే సేట్ని పిలిపిద్దాం. పంతొమ్మిదేంటి నాయనమ్మా, నేను నీకు ఇచ్చినవి 20 కదా. 20 ఇవ్వడం ఏంటే? 19. సరే, మీరన్నట్టు 19 అయితే అవైనా ఉండాలి కదా. 17 ఉన్నాయేంటి? అది అక్కడే ఉంది దొంగ చాకచక్యం. దొంగ అవును, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ సేట్ చెప్పినట్టు ఇప్పుడు కూడా ఇవి నిజమైన వజ్రాలే. దొంగ ఈ సేటే. బెటర్. అలా మొదటిసారి ఒక వజ్రం నొక్కేశాడు. అవి మీ చేతిలోకి వచ్చాయి. అప్పుడు 19 అయ్యాయి. ఆ తర్వాత మా ఆయన వీటిల్లో ఎక్కడ వాటాకొస్తాడో అని మొత్తం మీరే తీసుకోవాలని ఈ సేట్ని పిలిపించి మీరు రేటు మాట్లాడారు. ఆల్రెడీ ఒక వజ్రాన్ని కొట్టేసిన ఈ పెద్ద మనిషి ఇంట్లో ఎవరికీ తెలియకుండా మీరు వీటిని అమ్మాలనుకునేసరికే అవి ఒట్టి రాళ్లే అని చెప్తే మీరు నమ్ముతారని డిసైడ్ అయిపోయాడు. మిమ్మల్ని ఆ కన్ఫ్యూజన్లో పెట్టి మరో వజ్రం కొట్టేశాడు. చేజారిపోయిందని నాలో నేనే కుమిలిపోయాను కదరా. ఇంట్లో ఎవరి దొంగ అనుకుంటూ ఒకరినొకరు అనుమానించుకుంటూ తిరిగారా? సొంత పెళ్ళాన్ని సొంత కూతుర్ని కూడా అనుమానించాను కదరా. అనుమానించడం ఏంటి? ఇంట్లో ప్రతి ఒక్కరూ నేను నా కూతురు దొంగలవంటూ మాట్లాడారు. నిన్నేంటి ప్రియా, నన్ను కూడా ఏదో చేశాడు.
ఇలాంటి వాణ్ణి ఊరికే వదలకూడదు. ఏం చేద్దామో చెప్పు నాగేశ్వరి. కొట్టి చంపేద్దాం. అత్తయ్య అత్తయ్య ఆగండి. ఏంటిది? ఇలాంటి వెధవల్ని చంపి మీరంతా నేరస్తులవుతారా? నేరస్తులమైనా పర్వాలేదు, జైల్లో కూర్చున్నా పర్వాలేదు. వీడు పెట్టిన మానసిక క్షోభ కంటే జైల్లో కూర్చోవడం పెద్ద కష్టం కాదు. బావగారు పట్టండి. అయ్యో ఆగండి ఆగండి నాగేశ్వరి గారు. నయానో భయానో దీని నోరు మూయించాను. ఇంతలో ఆ సేటొచ్చి ఇవి వజ్రాలు కాదు, రంగురాళ్ళు కాదు, ఒట్టి రాళ్ళు అని మా గుండెల్లో రాయి వేశాడు. తీరా ఇదంతా మోసం, అవి వజ్రాలే, దొంగ సేటేనని నా కోడలు నిరూపించింది. అమ్మయ్యా, మా సంపద మాకు దక్కిందని ఆనందపడ్డాను. ఆ ఆనందం నిమిషం కూడా నిలవకుండా మీకు దక్కని సంపద మాకు దక్కకూడదనే కుళ్ళుతో, మీలా మేం డబ్బున్న వాళ్ళం కాకూడదనే కుతంత్రంతో ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం పట్టుకుపోయేలా చేసింది. ఆ పిల్ల మీద పడి ఏడవద్దని మొదటి నుంచి చెప్తున్నాను. అయినా తప్పు నా భార్యది కాదమ్మా, నీది. నోరెత్తిన వాళ్ళని పళ్ళు రాలగొట్టమని ఎన్నోసార్లు చెప్పాను. కానీ మంచితనం, పెద్దరికం అని నువ్వే లేని కష్టాలన్నీ కొని తెచ్చుకుంటున్నావు. అందరితోనూ మాటలు పడుతున్నావు. మీ కోడలు మంచిది అనే బోర్డు కోసం ఎన్ని నంగనాచి వేషాలు వేయమన్నా వేస్తుందిలేండి. అవునమ్మా, నా కోడలికి నంగనాచి వేషాలేయడం అలవాటు. మరి నీకేం అలవాటు? నడమంత్రపు సిరి వచ్చేసరికి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మతులు పోవడం అలవాట. ఇది చేసిన త్యాగం ఏంటో చెప్పండి. ఏ విషయంలో మీ నోరు నొక్కేసిందో చెప్పండి. అమ్మ అడుగుతున్న దానికి సమాధానం చెప్పరండి నాన్న. ఏంట్రా చెప్పేది? ఏంటా? ఏ విషయంలోనైనా క్లియర్గా సమాధానం చెప్పే గీత ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు తడబడుతూనే ఉంటుంది. పెదనాన్న పద్ధతి కూడా ఒక్కోసారి ఇలానే ఉంటుంది. ఇప్పుడు వచ్చి మీరు కూడా అలానే చేస్తున్నారు. ఎంతమంది ఎంతకాలం ఇలా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. ఏదైనా ఉంటే మీరైనా బయట పెట్టండి. చెప్పండి, ఆస్తి మాకు అప్పనంగా ఇచ్చేశారు, అసలు ఆస్తి మాకే రావాలి అని చెప్పండి. అవును, ఆస్తి నీది కాదు, గీతదే, గీతకే రావాలి, వస్తుంది కూడా. పిచ్చి పిచ్చి పంచాయతీలు గొడవలు పడ్డారంటే మర్యాద దక్కదంతే. అమ్మా గీత, మామని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా పో. ఎరా పొట్టుబడి చెప్పాలా నీకు? ఏదో బుద్ధులు ఏదో గోళ్ళం. చేస్తున్నారు. ఎవర్రా కారణం చేస్తుందే? ఎవరి మీద కక్ష సాధిస్తున్నారు? గండికరం చూపించిన వాళ్ళు ఎలా కష్టాలు పడుతూ ఉంటే తన విలువేంటో తెలియని వాళ్ళు కక్ష సాధిస్తున్నారా? నిజాలేంటో తెలియకుండా నోటికి వచ్చినట్లు వాగడం. సరే, నాకు నిజం తెలీదు, మీకు తెలుసు కదా, అదే చెప్పమని అడుగుతున్నాను. ఏం లేదని మాత్రం చెప్పక నాన్న. ఉందిరా, నువ్వు అనుమాన పడుతున్నట్టు నీకు తెలియని నిజం ఒకటి ఉంది. నాకు సేనాయికి గీతమ్మకి మాత్రమే తెలిసిన ఒక నిజం ఉంది. నిజాన్ని బయట పెట్టే అధికారం మాకు లేదురా. ఏ నేరం చెయ్యకుండా 10 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలునరా మేము. మా చేతులకి కాళ్ళకి సంఖ్యలున్నాయి, కానీ అవి ఎవరి కాళ్ళకి కనిపించవరా. మాలో ఉన్న బాధ ఎవరి చెవులకి వినిపించదురా, వినిపించదు. నేను నీ కొడుకున్నా. ఫోకస్ పెడతా. అయితే నా ఫోకస్ గుండమ్మ మీద పెడతాను. నువ్వన్నట్లు రచ్చ జరిగితే నిజం బయటకు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఆ సీనయ్య తన కొడుకునన్నా ఊరుకుంటాడేమో గాని ఆ గీతని ఒక్క మాటన్నా తట్టుకోలేడు. అతనికున్న బలహీనతనే వాడుకుంటాను. నిజమేంటో తెలుసుకుంటాను.
ఈ ప్రియ అంటే ఏంటో చూపిస్తాను. భరించే శక్తి నాకు లేవు అయితే చెప్పేస్తారా? అని అనుకుంటున్నాను. సరే, మీకు నచ్చిందే మీరు చేసుకోండి. అప్పుడు నాకు నచ్చింది నేను చేసుకుంటాను. నచ్చింది చేసుకుంటాను అంటే ఏంటి? బెదిరిస్తున్నావా? మిమ్మల్ని బెదిరించేంత పెద్దదాన్ని కాదు, గొప్పదాన్ని అంతకంటే కాదు. ఏమీ చేయలేని దాన్ని కాబట్టే నిజాన్ని బయటపెట్టి ప్రియా శివల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను కాబట్టే చచ్చిపోతాను. నా మాట అంటే మాటే, మీకు తెలుసు. నీకేమైనా పిచ్చా? అవును, నాకు కుటుంబం అంటే పిచ్చి, వాళ్ళందరితో కలిసి ఉండడం అంటే పిచ్చి, అందరూ ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా ఉంటే చూడాలనే పిచ్చి. అదే నా పిచ్చి. ఏంటి పంతులు గారు ఇది? అరిష్టం. కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఎప్పుడూ లేని ఏంటిది? వెంటనే ఎవరైనా వెళ్ళి సేనయ్య గారికి ప్రెసిడెంట్ గారికి ఈ విషయం చెప్పి ఇక్కడికి తీసుకురండి. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తామండి. ఇదిగో పదండ్రా. ఒక విషయం, ఈ విషయం ఊర్లో ఎవరికీ తెలియకూడదు, భయపడతారు. అలాగేనండి, పద. అయ్యా, ఏంటయ్యా ఇది? ఏం చేయబోతున్నావు? ఎవరికి ఏ ఆపద